తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు కారణాలేంటి? ఆయన ఈ రోజు వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ రోజు కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వల్లభనేని వంశీ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు, విచారణ కూడా జరిగింది. ఈ రోజు తీర్పు రిజర్వ్ చేసినటువంటి న్యాయస్థానం ఈ రోజు పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఆయన 71 నిందితుడిగా ఉన్నారు. సుమారు 80 మంది వరకు నిందితులు ఉండగా ఇందులో ఆయన 71గా నిందితుడిగా ఉన్నారు. అయితే ఇదంతా దురుద్దేశపూర్వకంగానే తన పైన కేసు నమోదు చేశారని, ఆ సంఘటన స్థలంలో తాను లేనని కోర్టులో వంశీ తరపున వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోటే ఈ విధంగా చేశారని తెలిపారు. అయితే మరొక వైపు ఇటు పోలీసుల తరపు నుంచి మా వాదనలు ఇదంతా చేసిందంతా వైసీపీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ వైసీపీ అనుచరులు ఇదంతా చేశారు, దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేయటం, నిప్పు పెట్టడం, చాలా అల్లర్లు, అంటే ప్రాణాలు పోయేంత భయపడే విధంగా వ్యవహరించారు. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము దీని మీద కేవలం కేసు నమోదు చేసి వదిలేసింది. నిందితుల్ని అరెస్ట్ చేయటం పట్టించుకోలేదు అని ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈయన కీలకంగా వ్యవహరించారు, ఇదే ఆదేశాలతోటే జరిగిందనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా కేవలం బెదిరించడానికే కాకుండా అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా, చాలా మారణకాండ సృష్టించారనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ రోజు ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ధన్యవాదాలు జయప్రకాష్.